రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ అధ్యక్షులు కృష్ణ గారి అధ్యక్షతన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో విచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరి బీసీ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయము చరిత్రాత్మక విజయము, సుప్రీంకోర్టు తీర్పు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణంలో చాలామంది కూడా బీసీలకు చాలా అన్యాయం జరిగిందనేది ఈరోజు బీసీ సంఘాలు కూడా అందరూ కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తాము. మరి ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఒక బీసీ ముఖ్యమంత్రి, మరి బీసీ ప్రధానమంత్రి వారు తీసుకున్న నిర్ణయం, దానిలో మేము కూడా చాలామంది మొదట జనగణన జరుగుతున్న దానిలో ఆ కాలం లేకపోయే వరకు చాలామంది బీసీలందరూ కూడా మేము ఆవేదన చేయడం జరిగింది. చాలాసార్లు కూడా నేను కృష్ణ గారిని అడిగినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా వారితో మాట్లాడినప్పుడు తప్పకుండా మొదటి విడతలో అన్ని ఇండ్లకు వచ్చేసి ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎట్లా ఉన్నది ఆర్థికంగా అనేది వాళ్ళు తీసుకుంటారు. తర్వాత మాత్రం తప్పకుండా కాలం కూడా యాడ్ చేస్తారు, దానిలో కులగణన జరుగుతుంది జనగణనలో అని చెప్పేసి కృష్ణ గారు ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది కూడా ఈరోజు ఏదైతే ఈ అగ్రవర్ణ కులాలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫస్ట్ విడత అయిపోయిన తర్వాత రెండవ విడతలో వీరు కులగణన జరుగుతుంది, ఫామ్లో వస్తుందని ముందుగానే వాళ్ళు పుట్టలో భాగంగానే వాళ్ళు సుప్రీంకోర్టులో వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. అది ఇలా మాకు చాలా మంచి బీసీలందరూ కూడా మంచి జరిగిందని మేము అనుకుంటున్నాము. మరి వాళ్ళు వేసిన దానికి సుప్రీంకోర్టు ఏదైతే వాళ్ళు వేసిన పిటిషన్కు చెంపపెట్టులా ఈరోజు తీర్పిచ్చింది. బీసీలందరికీ భారతదేశంలో ఉన్న 136 కులాలు అందరికీ కూడా ఈరోజు ఒక ఊపిరి పీల్చుకున్నాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కృష్ణ గారు చెప్తున్నారు 76 సంవత్సరాల నుంచి కూడా కులగణన జరగలేదు. ఇప్పుడు కులగణన జరుగుతుంది. మరి భారతదేశ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు చరిత్రాత్మకంగా మిగిలిపోతుంది. బీసీలందరూ కూడా ఏదైతే వెనుకబడ్డ కులాలు, వెనుకబడ్డ తరగతులు, ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీ గడపదొక్కని కులాలు, పార్లమెంట్ గడపదొక్కని కులాలు, కార్పొరేషన్లో కానీ, ఎమ్మెల్సీలో కానీ, రాజ్యసభలో కానీ, నామినేటర్లో కానీ ఒక సర్పంచ్ కావాలనుకున్న కానీ వాళ్ళందరికీ కూడా ఈ కులగణనలో న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా బీసీ కులాల్లో ఉన్న బీసీ కుల బాంధవ్యులందరూ, మా మున్నూరు కుల బాంధవ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు మన సంఖ్యను తెలియజేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా దానిలో ఈ జనగణనలో కులగణనలో పాల్గొనాలని కోర్చు మరి కార్యక్రమంలో విచ్చేసిన బీసీ కుల బాంధవులందరికీ, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, చరిత్రలో ఈరోజు సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. జనగణనలో కులగణన చేయొచ్చు, ఇది కేంద్ర ప్రభుత్వ పాలసీ, ఈ విధాన నిర్ణయం. దీని ద్వారా సమాజంలో మంచి సమానత్వం వస్తుంది, ఏ కులాలు వెనుకబడినా వారిని అభివృద్ధి చేయడానికి వీలవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఏ సందర్భము? కొందరు సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వము 6 నెలల క్రితం నిర్ణయం తీసుకుంది. కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పార్లమెంట్ లో కూడా ప్రకటించారు. అనేక సందర్భాలలో పాలసీ మ్యాటర్గా ఆదేశాలు జారీ చేశారు. జనగణన సెన్సస్ డైరెక్టర్ రాశారు. దీంతో కొందరు అగ్రకుల సోదరులు కులగణన చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు పోయారు. పోతే వాదోపవాదాలు చాలా జరిగినాయి. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం గట్టి వాదన వినిపించింది. కులగణన చేసినట్లయితేనే ఏ సమాజంలో, ఈ భారతీయ సమాజం కులం పునాదుల మీద నిర్మించబడ్డది. పేదరికము, అవిద్య, ఉద్యోగము, అధికారము, డబ్బు, సంపద, గౌరవం ఇవన్నీ కూడా కులాన్ని బట్టి నిర్ణయించేటటువంటి సమాజం భారతీయ సమాజం. అందుకే ఈ వివక్షతలు, అసమానతలు, సామాజిక ఆర్థిక వివక్షతలు, సామాజిక ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు తొలగిపోవాలంటే తప్పనిసరి ఏ కులాలు వెనుకబడినాయో ఆ కులాలకు మనం ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించాలంటే ఆ కులాల లెక్కలు తెరవాలి. ఏ కులం ఎక్కడ వెనుకబడిందో కులాల లెక్కలు తీసినప్పుడే అది తెలుస్తుంది, కరెక్ట్ స్టాటిస్టిక్ ఫిగర్ తెలుస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేంద్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు ఏకీభవించింది. నిజమే, కులాల లెక్కలు ఉన్నప్పుడే
సమాజంలో అభివృద్ధికి చర్య తీసుకునే వీలైతే ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఏది చెందాలి. విద్యలో ఏ కులం అభివృద్ధి చెందలేదు, ఉద్యోగాలలో ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు, రాజకీయంగా ఏ కులానికి ప్రాతినిధ్యం లేదు. ఏ కులాన్ని మనం డెవలప్ చేయాలి, ఏ రంగాల్లో డెవలప్ చేయాలనే విషయం మీద అప్పుడే లెక్కలు తెలిసినప్పుడే వస్తాయని చెప్పి సుప్రీంకోర్టు గట్టి ఆదేశాలు జారీ చేశారు. నేను చాలా రోజులుగా 3 నెలల కిందనే ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి కులాల లెక్కలు తీయాలన్నప్పుడు వాళ్ళు వెంబడే స్పందించి ప్రకటించారు. ఆ తర్వాతనే కొందరు వ్యతిరేకి ఈ లెక్కలది షీట్ వచ్చింది, అది పట్టిక వచ్చింది, ఈ పట్టికలో లేదంటే అప్పుడు మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొదట మేము చేసేది ఇప్పుడు ఇండ్ల లెక్కలు, 2వ దశలో కులాల లెక్కలు తెస్తాము, కులాల వారి కాలం పెడతామని చెప్పి పార్లమెంటు బయట క్యాబినెట్ మీటింగ్ లో 2 సార్లు హోంమంత్రి అమిత్ షా గారు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి, సమాచార శాఖ మంత్రి వైష్ణవ్ గారు వీళ్ళందరూ కూడా స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీలు కులాల లెక్కలు తీస్తలేరని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు నేను అడుగుతున్న అందరినీ, మీరు కులాల లెక్కలు తీయనప్పుడు ఇప్పుడు కొందరు సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు? మరి కేంద్ర ప్రభుత్వం మేము తీస్తున్నామని చెప్పి అప్పటి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి చెడ్డ పేరు తెచ్చి కుట్ర చేశారు. ఈ 76 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎవరైనా కులాల వారి లెక్కలు తీశారా? తీయలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఉండి కులాల వారి లెక్కలు చేయడం అంటే ఇది ఒక చరిత్ర. ఇంత గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించవలసినటువంటి ప్రతిపక్షాలు